Hi friends, how are you? Welcome back to my channel, Preeti's Let's Learn. Please friends, like and subscribe to my channel. And today's our topic is simple present tense. Tenses are of three types: present tense, past tense and future tense. Again, each tense is divided into four tenses. Present tense is divided into simple present, present continuous, present perfect and present perfect continuous. Past tense is divided into simple past, past continuous, past perfect and past perfect continuous. Future tense is again divided into simple future, future continuous, future perfect and future perfect continuous tenses. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ టెన్స్ అయిన సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. దాని డెఫినేషన్ ఏంటంటే, సింపుల్ ప్రజెంట్ టెన్స్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ దట్ ఈస్ రెగ్యులర్, ట్రూ అండ్ నార్మల్. ప్రస్తుతంలో జరిగే యాక్షన్స్ ఏవైనా ఉన్నా వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. ట్రూత్స్ ఏవైనా ఉంటే వాటిని మనం సింపుల్ ప్రజెంట్లో టెన్స్లో చెప్తాం. ఇంకా రెగ్యులర్గా అంటే డైలీ రిపీటెడ్ యాక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. సో ఇంకా వేటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తామో చూద్దాం. వి యూస్ సింపుల్ ప్రజెంట్ ఫర్ రిపీటెడ్ అండ్ రెగ్యులర్ యాక్షన్స్. రిపీటెడ్గా రోజు చేసేవి, రెగ్యులర్గా చేసే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. ఎగ్జాంపుల్, ఐ యూజువలీ గో టు స్కూల్ బై వాక్. సో రోజు నేను స్కూల్కి నడుచుకుంటూ వెళ్తాను. సో ఇలాంటి రెగ్యులర్ యాక్షన్స్ని మనం సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. ఇంకా ఫ్యాక్ట్స్. మై ఫ్రెండ్ స్పీక్స్ 5 లాంగ్వేజెస్. ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్స్ అంటే నిజాలు చెప్పేటప్పుడు, మనం ఏదైనా నిజాలు చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. మై ఫ్రెండ్ స్పీక్స్ 5 లాంగ్వేజెస్ అంటే మా ఫ్రెండ్ 5 లాంగ్వేజెస్ మాట్లాడగలడు. నెక్స్ట్, వరల్డ్ ట్రూత్స్ అంటే యూనివర్సల్ ట్రూత్స్ అండి. ఏవైనా నిజాలు, వాటిని మనం చేంజ్ చేయలేం, యథార్థాలు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. సో చెక్క మనకు వాటర్లో వేస్తే తేలుతుంది, మునిగిపోదు. సో అలాంటివి మార్చలేని నిజాలు ఏవైతే ఉంటాయో మనకు ప్రపంచంలో, వాటి గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూస్ చేయాలి. నెక్స్ట్, టు రెఫర్ టు ద ఫ్యూచర్ స్కెడ్యూల్డ్ ఈవెంట్స్ అంటే ఇంకా ఫ్యూచర్లో మనం ఏదైనా ప్లాన్ చేసిన ఈవెంట్స్ని చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద మీటింగ్ స్టార్ట్స్ అట్ 10 AM. సో మీటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందంట? 10 AMకి స్టార్ట్ అవుతుందంట. ఇలా ముందుగానే ప్లాన్ చేసిన ఈవెంట్స్ని మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఇంకా ద ట్రైన్ డిపార్ట్స్ ఇన్ 15 minutes అంటే ట్రైన్ 15 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. మనం ఎక్కినా ఎక్కకపోయినా అది జరిగిపోతుంది. సో అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ అనమాట. మన కంట్రోల్లో లేని విషయం అది ఖచ్చితంగా ఫ్యూచర్లో జరుగుతుంది అన్నప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మోస్ట్లీ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పాజిటివ్ స్ట్రక్చరే. ఇంకా దాన్ని నెగిటివ్ సెంటెన్స్లో ఎలా చెప్పాలి, ఇంకా క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలి, నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలి అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్, పాజిటివ్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ బేస్ ఫామ్ అండి. వర్బ్ యొక్క బేస్ ఫామ్ V1 ఫామ్ అంటాం కదా, అది యూస్ చేయాలి. ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, ఆబ్జెక్ట్ అవచ్చు, ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ ఏవైనా యూస్ చేయొచ్చు. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ మ్యాంగోస్ అంటే నేను మ్యాంగోస్ని ఇష్టపడతాను. షీ ఈట్స్ అన్ యాపిల్, ఆమె ఒక యాపిల్ని తింటుంది. అంటే ప్రస్తుతం జరిగే విషయాలు అనమాట ఇవి ప్రజెంట్లో. దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. మీరు ఇక్కడ ఒకటి గమనించారా? ఐకేమో లైక్ వచ్చింది, కాకపోతే షీ యూజ్ చేసినప్పుడు ఏమో ఈట్స్ అన్నాం. ఇక్కడ లైక్స్ అనలేదు, ఇక్కడేమో ఈట్స్ అన్నాం. సో ఎందుకు చేంజ్ వచ్చింది వర్బ్లో ఏంటి చేంజ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఐ, యు, వి, దే ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం వర్బ్ V1 ఫామ్ని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్, జంప్, రైట్, ప్లే, వర్క్ ఎక్సెట్రా. సబ్జెక్ట్ హీ లేదా
షీ, ఇట్ ఇంకా ఏదైనా నేమ్ అయినప్పుడు మనం వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాన్స్ ప్లస్ ఎస్, వాష్ ప్లస్ ఈఎస్ వాషెస్, మ్యారీ ప్లస్ ఐఈఎస్ ట్రైస్. ఇవి ఎలా మనం యాడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫర్ వర్బ్స్ దట్ ఎండ్ ఇన్ O, CH, SH, SS, X and Z, we add ES in the third person singular. మనకు ఫస్ట్ పర్సన్ వచ్చేసి సింగులర్లో ఫస్ట్ పర్సన్ ఐ అండి, దానికి ప్లూరల్లో వి. సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చేసి యు, ప్లూరల్లో కూడా యువే. థర్డ్ పర్సన్ సింగులర్లో వచ్చేసి హీ, షీ, ఇట్. వీటికి ప్లూరల్లో దే, దెమ్ అని వస్తుంది. ఓకే, సో ఇవి మనకు సబ్జెక్ట్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ అంటారు వీటిని. సో మనకు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తాము. సో ఎలా యాడ్ చేస్తామంటే ఇక్కడ ఈ లెటర్స్ తోటి ఎండ్ అయ్యే వర్డ్స్కి ఈఎస్ అనేది యాడ్ చేస్తాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ గో, గోస్, క్యాచ్, క్యాచెస్, పుష్, పుషెస్, మిస్, మిస్సెస్, ఫిక్సెస్, బజెస్ ఇలాగనమాట. నెక్స్ట్, for the verb that ends in consonant plus y, we remove y and add yes. సో మనకు క్యారీ ప్లూరల్లో రాసినప్పుడు మనకు ఐఎస్ యాడ్ చేస్తాం, y అనేది కట్ చేస్తాం. ఎందుకు కట్ చేస్తామంటే క్యారీకి ముందు లాస్ట్ లెటర్కి ముందు ఇక్కడ చూడండి, లాస్ట్ లెటర్ వచ్చేసి y ఉంటుంది. దానికి ముందు మనకి కాన్సోనెంట్ రావాలి. వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఉంటాయి కదా, కాన్సనెంట్ వచ్చినట్లయితే మనం ఐఈఎస్ యాడ్ చేస్తాము. ఓకేనా? ఫర్ ద వర్బ్ దట్ ఎండ్స్ ఇన్ వొవెల్ ప్లస్ వై వీ యాడ్ ఎస్. సో ఇందాక మనకు లాస్ట్ ఎండింగ్ లెటర్ వై అయినప్పుడు దానికి ముందు కాన్సనెంట్ ఉంటే మనం ఐఈఎస్ యాడ్ చేసాము. ఒకవేళ వొవెల్ ఉందనుకోండి, వొవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ 5 లెటర్స్ వొవెల్స్. ఈ 5 లెటర్స్లో ఏదైనా ఒక లెటర్ ఉన్నట్లయితే లాస్ట్ లెటర్కి ముందు అంటే వైకి ముందు ఉన్నట్లయితే మనం జస్ట్ ఎస్ ఒకటే యాడ్ చేస్తాము. ఇలాగా మనం వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ యాడ్ చేయాలి. నెక్స్ట్, నెగిటివ్లో ఎలా యూస్ చేయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ బేస్ ఫామ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. మనం ఇందాక ఇదొక్కటి లేదండి మనకు. సో నాట్ ఉన్నట్లయితే అది నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ అంటే డూ నాట్ లేదా డస్ నాట్ వస్తుంది. వాటిని షార్ట్ ఫామ్స్లో రాసుకుంటాం. డోంట్ లేదా డజంట్గా రాస్తాం. సో ఇక్కడ మనం చూడండి, ఐ డోంట్ గో టు ద మార్కెట్. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఐ డోంట్ గో టు ద మార్కెట్. ఇక్కడ కూడా ఐ అనే సబ్జెక్ట్కి మళ్ళీ డోంట్ యూస్ చేసాం, షీ అనే సబ్జెక్ట్కి డజంట్ యూస్ చేసాం. సో అది మనం చూద్దాం ఇప్పుడు. షీ డజంట్ డ్రింక్ బూస్ట్. సో ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, దే వీటికి డోంట్ అనేది యూస్ చేయాలి. హీ, షీ, ఈట్ అనే సబ్జెక్ట్స్ లేదా ఏదైనా నేమ్ వచ్చినప్పుడు కూడా మనం డజంట్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్, ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, అది పాజిటివ్లో అంటే నాట్ లేకోకుండా పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఏం లేదు, సేమ్ పాజిటివ్ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది, కాకపోతే డూ ఆర్ డస్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది క్వశ్చన్ అయినందుకు లాస్ట్ ఎండింగ్ విత్
క్వశ్చన్ మార్క్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. డూ ఆర్ డస్ తోటి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. స్ట్రక్చర్ వచ్చేసి డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ బేస్ ఫామ్ అంటే V1 ఫామ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అట్ లాస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఎగ్జాంపుల్, డూ యూ వాంట్ టు ప్లే నౌ, డస్ హీ డ్రింక్ కాఫీ. ఇక్కడ చూడండి, మరి డూకి యూస్ చేసాం, యూ సబ్జెక్ట్ ఉన్నందుకు డూ యూస్ చేసాం, హీ సబ్జెక్ట్ ఉన్నందుకు డస్ యూస్ చేసాం. సో అది కూడా తెలుసుకుందాం. సో ఐ, వి, యూ, దే ఈ సబ్జెక్ట్స్కి మనం డూ యూస్ చేయాలి. డూ ఐ, డూ వి, డూ యూ, డూ దే. అలాగే హీ, షీ, ఇట్ ఈ సబ్జెక్ట్స్కి మనం డస్ యూస్ చేయాలి. సో డస్ హీ, డస్ షీ, డస్ ఈట్ ఇలాగా మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ని నెగిటివ్లో అడగడం. డోంట్ లేదా డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. వర్బ్ వచ్చేసి V1 ఫామే అండి. సో లాస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇది డూ ఆర్ డజంట్ ఉండింది, ఇప్పుడు మనకు డోంట్ లేదా డజంట్ నాట్ యాడ్ అయింది అంతే. సో అది నెగిటివ్ క్వశ్చన్ అయిపోతుంది. సో డోంట్ యూ ఈట్ చాక్లెట్స్, నువ్వు చాక్లెట్స్ తినవా. ఇందాకేమన్నా మనం డూ యూ వాంట్ టు ప్లే నౌ, నువ్వు ఇప్పుడు ఆడతావా. డస్ హీ డ్రింక్ కాఫీ, అతను కాఫీ తాగుతాడా. ఇలాగా తాగుతాడా, చేస్తాడా, ఆడతావా ఇలాగ అన్నాము. ఇప్పుడు నువ్వు ఆడవా, చెయ్యవా, తినవా ఇలా మనం నెగిటివ్గా చెప్పినప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. డోంట్ యూ ఈట్ చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ తినవా, తినరా మీరు. డజంట్ షీ ప్లే ఫుట్బాల్, ఆమె ఫుట్బాల్ ఆడదా. ఇలాగ మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో ఐ, వి, యూ, దేకి డోంట్, హీ, షీ, ఇట్కి డజంట్ని యూస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.